హాయ్ ఫ్రెండ్స్, నేను నివేదిత 10th క్లాస్ చదువుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ 6th క్లాస్ చదువుతున్నాను. ఈ ఛానల్లో మీరు చూస్తున్న యానిమేషన్ వీడియోస్ చేసింది మేమే. మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. హారర్ ఫ్రైడే సమర్పించు సెకండ్ షో. వాసు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ బావ రమేష్ ఒక రియల్టర్. 2-3 రోజులకు ఒక్కసారైనా సరే వాళ్ళు ఒక కేఫ్లో కలుసుకునేవాళ్ళు. ఆ రోజు కేఫ్లో కలుసుకున్న తర్వాత వాసు గుర్తు చేశాడు, బావా మనం ఈరోజు రాత్రి సలార్ సినిమాకి వెళ్తున్నాం, గుర్తుందా అని. అబ్బా మర్చిపోయాను, నేను మీ అక్కకు మాటిచ్చాను పక్కూర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తానని. సారీరా నేను రాలేను. అదేంది బావా, ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి ఈ గుడి అనుకుంటా, సలార్ సినిమా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, మనం వెళ్ళాలి అంతే. ఇప్పుడు నేను పొరపాటున గుడికి తీసుకెళ్లకుండా సలార్ సినిమాకి వచ్చానంటే మటుకు 1 వారం రోజులు ఇంట్లో గిన్నెలు దోమాల్సి వస్తుంది. అది పక్కన పెట్టు బావా, మనం సినిమాకి వెళ్తున్నాం అంతే. లేదురా, నేను దేవుడిని పక్కన పెట్టేసి సినిమాకి అయితే రాలేను. ఏంటి బావా ఈ కాలంలో కూడా దేవుడు దయ్యం అనుకుంటూ. సలార్ సినిమా బావా, మొత్తం వరల్డ్ అంతా ఎదురు చూస్తున్న సినిమా, అది వెళ్ళాల్సిందే అంతే. లేదురా, నేనైతే దేవుడిని పక్కన పెట్టేసి సినిమాకి అయితే రాలేను, నువ్వు వెళ్తావేమో ఒక్కని వెళ్ళిపో. ఏంటి అసలు దేవుడు మాట్లాడు. రే, దేవుడిని తక్కువ చేసి మాట్లాడద్దు. నీకు దేవుడో దయ్యమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒకరోజు బుద్ధి చెప్తుంది, జాగ్రత్త. దేవుడి విషయం మాత్రం గేమ్స్ ఆడకు. నువ్వు దేవుడు అని చెప్పి మొత్తానికి నాకు పెట్టేశావుగా, ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాలా సెకండ్ షోకి? వెళ్ళరా, ఎంజాయ్ చేయి సెకండ్ షో అని చెప్పాడు రమేష్. మొత్తం మీద పెట్టావు మంచి ఫిట్టింగ్ అనుకుంటూ వాసు ఆ రోజు సాయంత్రం సెకండ్ షోకి బయలుదేరాడు. థియేటర్ దగ్గర ఫుల్ క్రౌడ్, పండగ వాతావరణం మామూలుగా లేదు, ఫుల్ లైటింగ్, జనాల కేకలు. సో మొత్తానికి థియేటర్లోకి ఎంటర్ అయిపోయాడు వాసు. సినిమా మామూలుగా లేదు, సలార్ అని థియేటర్ అంతా మారుమోగిపోతుంది. ఆ ఫైట్ సీన్లలో మొత్తం కేకలు. సో సినిమా అయిపోయిన తర్వాత వాసు రిటర్న్ జర్నీలో సినిమాని మొత్తం గుర్తు చేసుకుంటూ అలా వస్తూ ఉన్నాడు. సడన్గా ఎందుకో వాళ్ళ బావ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అరే, నీకు దయ్యం కానీ దేవుడు కానీ ఎవరో ఒకరు బుద్ధి చెప్తారా అన్న మాటలు గుర్తొచ్చాయి. అలా వెళ్తా ఉన్నాడు, సడన్గా పక్కన ఏదో శబ్దం వచ్చినట్టుగా, తనను ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించింది. సో అలా అటువైపు చూశాడు, అక్కడ ఎవరూ లేరు. సరే ఏదైతే ఉందిలే అని చెప్పి అలా వెళ్తా ఉన్నాడు. కానీ అంతలోపల సడన్గా ఎదురుగా ఒక వికృతమైన మనిషి ఒక సైకిల్ పైన తనకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. సడన్గా బ్రేక్ వేసి బండి ఆపేశాడు. ఆ వికృతమైన మనిషి కూడా సైకిల్ ఆపేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి పరిస్థితి? స్వామి ఏంద్రా బాబు, బావా నువ్వు ఏం చెప్పావు, ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పించుకునే అటుపక్క ఇటుపక్క ఎటు పోయేకి లేదు కదరా అనుకుంటూ అటు ఇటు చూశాడు. బండి దిగి పక్కకు పారిపోవాలని ట్రై చేస్తున్నాడు. వాసు కదలలేకుండా ఉన్నాడు. కాళ్ళు చేతులు బిగుసుకుపోయినాయి. కనీసం అరుద్దామంటే కూడా మాటలు రావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఈలోపు ఈ సైకిల్ మీద ఉన్నటువంటి వికృతమైన మనిషి వాసునే తీక్షణంగా చూస్తూ సైకిల్ పై నుంచి కిందికి దిగి వాసు వైపుకు పరిగెత్తుకుంటూ రాసాగాడు. వాసుకు ఏం చేయాలో తోచట్లేదు, కదలలేకపోతున్నాడు. ఈలోపు ఆ వికృతమైన మనిషి దగ్గరకు వచ్చేసాడు. వాసుకు గట్టిగా దేవుడా కాపాడు అని అరవాలనిపించింది. పొద్దునే కదా దేవుడు లేడు దయ్యం లేదు అని వాదించాను, మరి దేవుడా కాపాడని ఎలా అనగలను అనుకున్నాడు. ఈ వికృతమైన మనిషి వాసు దగ్గరకు వచ్చి వాసు ప్రాణాలు తీసేలాగా గొంతు నులమసాగాడు. వాసుకు తెలియకుండానే వాసు దేవుడా కాపాడు అని గట్టిగా కేకేశాడు. ఆ వికృతమైన మనిషి ఒక్కసారిగా మాయమైపోయాడు. వాసు స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారింది. వాసు ఇంకా నిద్ర లేవలేదు. లీలగా గుర్తొస్తుంది, రాత్రి వాళ్ళ బావ వాసును పడుకోబెడుతూ, ఒరే నువ్వు అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడం చాలా మేలైంది, కొంచెం ముందుకు వచ్చి ఉంటే ఆ బ్రిడ్జి కూలినప్పుడు కానీ ఆ బ్రిడ్జి పైన నువ్వు ఉండుంటే నీ ప్రాణాలు పోయేవి అన్న మాటలు వాసుకు గుర్తొస్తున్నాయి. కళ్ళు తెరిచి పక్కన న్యూస్ పేపర్లో న్యూస్ చూశాడు. లాన్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతకు రాత్రి ఆ దయ్యం నన్ను కాపాడడానికి వచ్చిందా, నన్ను చంపడానికి వచ్చిందా? దేవుడే నన్ను కాపాడడానికి ఆ దయ్యాన్ని పంపించాడా, ఏంటి అసలా అని ఆలోచిస్తూ ఉన్నాడు వాసు.